హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతు 7. సో డియర్ స్టూడెంట్, మన టాపిక్ వచ్చేసి ట్రిగోనోమెట్రిక్ 10th క్లాస్ స్టూడెంట్స్ కి మ్యాథ్స్ సబ్జెక్ట్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్టివ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో డియర్ స్టూడెంట్, మనం సక్సెస్ఫుల్ గా పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియో కంప్లీట్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ద పార్ట్ 3 వీడియో అన్నానా. సో వెరీ ఇంపార్టెంట్ ఎలక్టివ్స్ బోర్డ్ ఎగ్జామ్ లో వచ్చే క్వశ్చన్స్ మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో డియర్ స్టూడెంట్, మీరు చేయాల్సిన ఒకే ఒక మంచి పని ఏంటంటే లాస్ట్ వరకు చూడండి. సో నేను డీటెయిల్ గా మీకు అర్థమయ్యేటట్టు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. పుష్పరాజ్ ఇంటర్ కదా, లాస్ట్ వరకు చూడండి. రైట్ నానా. సో గోయింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్, 7th క్వశ్చన్ నానా. రైట్. సో ఇఫ్ cosec theta plus cot theta equal to k, comma, then prove that cos theta equal to k square minus 1 divided by k square plus 1. సో డియర్ స్టూడెంట్స్, మనం ఏమని ప్రూవ్ దట్ చేయాలంటే ఇక్కడ cos theta equal to in terms of k. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ k లో మనం తీసుకురావాలన్నమాట. ఇక్కడ కండిషన్ ఇచ్చింది చూడండి, cosec theta plus cot theta equal to k అంటున్నాడు. సో ఇక్కడ cos theta ఈక్వల్ టు మనం ప్రూవ్ చేయాలి, ఈ కండిషన్ ని మనం ప్రూవ్ చేయాలి. రైట్. సో ఎలా రాస్తానంటే గివెన్ దట్ ఫస్ట్ ఉన్నది రాసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారో అది రాసుకోవాలి. గివెన్ దట్, రైట్, గివెన్ దట్ ఇక్కడ ఏముందంటే cosec theta ప్లస్ cot theta ఈక్వల్ టు k. సో లెట్ us కన్సిడర్ ఈక్వేషన్ నెంబర్ 1. సో నేను ఇక్కడ ఏమనుకుంటున్నానంటే దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 కింద కన్సిడర్ చేసుకోవడం జరిగింది. రైట్. సో ఇక్కడ cosec theta కి cot theta కి ఏమైనా రిలేషన్స్ ఉన్నాయా? ఉన్నాయి నాన్న. పైథాగరస్ ఐడెంటిటీ తెలుసు కదా మీకు, థర్డ్ పైథాగరస్ ఐడెంటిటీ అప్లై చేస్తున్నా చూడండి. ఎస్, వన్ ఆఫ్ ద పైథాగరస్ ఐడెంటిటీ cosec square theta మైనస్ cot square theta is equal to 1 అని. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద పైథాగరస్ ఐడెంటిటీ. సో ఈ ఐడెంటిటీని ఎందుకు అప్లై చేస్తున్నా అంటే ఇక్కడ cosec theta అండ్ cot theta తోటి రిలేషన్లో ఉన్నప్పుడు ఈ ఫార్ములాని అప్లై చేస్తున్నాను నేను ఇక్కడ చూడండి. నౌ లెట్ us కన్సిడర్ cosec theta is known as the a and cot theta is known as the b. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్యాటర్న్లో కనిపిస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఫార్ములా రాస్తున్నాను చూడండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు, సో ఏం రాయొచ్చు అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా అప్లై చేస్తున్నాను నేను. ఓకేనా? రైట్. చూడండి ఇప్పుడు ఏం రాయొచ్చు అంటే ఈ స్టెప్, దీని తర్వాత వచ్చే స్టెప్ ఏం రాయొచ్చు అంటే మనం cosec theta ప్లస్ cot theta బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ అండ్ cosec theta మైనస్ cot theta ఈక్వల్ టు 1. సో డియర్ స్టూడెంట్స్, ఈ స్టెప్ అర్థం చేసుకున్నాను అంతే ఇక. సో ఇక్కడ ఫార్ములా నుంచి ఇలా రాయడం జరిగింది, ఫార్ములాని ఇలా రాయడం జరిగింది. రైట్. సో ఇక్కడ నేను ఫార్ములా మెన్షన్ చేసి ఇక్కడ రాస్తున్నాను. ఓకేనా? చూడండి, ఫ్రమ్ ద ఈక్వేషన్ నెంబర్ 1 cosec theta ప్లస్ cot theta ఈక్వల్ టు ఏముంది? k. అంటే ఇది మొత్తం ఏమైనట్టు ఇప్పుడు మనకు k అయినట్టు. రైట్. k బ్రాకెట్ ఓపెన్ cosec theta minus cot theta equal to 1 కదా. Now here cosec theta minus cot theta is equal to ఏమైతుంది? k ఇటు వస్తే ఏమొస్తుంది? 1/k. రైట్. సో now consider as equation number 2. రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఈ స్టెప్ అర్థమైందా? ఇక్కడ వరకు అర్థమైందా? సో చూడండి, cosec theta ప్లస్ cot theta ఈక్వల్ టు k అయినప్పుడు cosec theta మైనస్ cot theta ఈక్వల్ టు 1/k అవుతుంది. ఓకేనా? రైట్. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఒకసారి ఎడిషనల్ తీసుకుంటే ఒకసారి సబ్ట్రాక్షన్ చేస్తా. యాడింగ్ ఈక్వేషన్ నెంబర్ 1 and 2, యాడింగ్ ఈక్వేషన్ నెంబర్ 1 and 2, 1 and 2ని యాడింగ్ చేస్తున్నా. సో లెఫ్ట్ హ్యాండ్ యాడ్ చేస్తా, రైట్ హ్యాండ్ యాడ్ చేస్తా. చూడండి, లెఫ్ట్ హ్యాండ్ ఏముంది? ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో లెఫ్ట్ సైడ్ ఏముంది? cosec theta ప్లస్ cot theta. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయిపోయింది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మళ్ళీ అడిషనల్, మిడిల్లో అడిషనల్ పెట్టుకుంటున్నా. రైట్. cosec theta మైనస్ cot theta is equal to, here is the right side k, here is the right side 1/k. రైట్. ఈ స్టెప్ అర్థమైందా నాన్న? యాడింగ్ ఈక్వేషన్ 1 and 2. రైట్. సో నో క్యాన్సిలేషన్, పాజిటివ్ cot theta నెగిటివ్ cot theta క్యాన్సల్, పాజిటివ్ cot theta నెగిటివ్ cot theta బోత్ ఆర్ క్యాన్సల్. రైట్. సో ఇప్పుడు cosec theta ప్లస్ cosec theta ఏమొస్తుంది? 2 cosec theta. రైట్. ఈక్వల్ టు, నౌ బై వన్ టేక్ క్రాస్ మల్టిప్లికేషన్, k ఇంటూ k ఏమొస్తుంది? k స్క్వేర్ ప్లస్ కి ప్లస్ 1 ఇంటూ 1 1 బై 1 ఇంటూ k k. రైట్. సో నౌ cosec theta ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్ ప్లస్ 1 బై ఈ 2 ఇక్కడ పంపిస్తే ఏమొస్తుంది? 2k. సో నౌ దిస్ ఈస్ ద కన్సిడర్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 3.
డియర్ స్టూడెంట్స్ అర్థమైందా? ఇక్కడ వరకు అర్థమైందా? ఈక్వేషన్ నెంబర్ 3 కింద కన్సిడర్ చేసుకున్నాం. రైట్, ఇప్పుడు అడిషనల్ చేసుకున్నాం. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తా. ఈక్వేషన్ 1 and 2ని సబ్ట్రాక్షన్ చేస్తా. చూడండి, సబ్ట్రాక్షన్ ఈక్వేషన్ 1 and 2. ఓకేనా? 1 and 2ని సబ్ట్రాక్షన్ చేస్తున్నా. ఇక్కడ ఏముంది? ఈక్వేషన్ నెంబర్ 1 కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా నెగిటివ్ సైన్ ఓపెన్ బ్రాకెట్ ఓపెన్ నెగిటివ్ బ్రాకెట్ ఓపెన్ ఈ కండిషన్ మొత్తం రాయాలి. మళ్ళీ ఇప్పుడు కొసెక్ టీటా మైనస్ కాట్ టీటా ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంది? రైట్ సైడ్ కే మైనస్ చేయాలన్న, మైనస్ పెట్టాలి, సబ్ట్రాక్షన్ కదా. రైట్, ఇక్కడ ఏముంది? 1/k. రైట్, ఈ స్టెప్ అర్థం చేసుకున్నాను. బ్రాకెట్ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఇక్కడ సైన్ నెగిటివ్ ఉంది కాబట్టి. ఓకేనా? సో మల్టిప్లై చేయడం జరుగుతుంది. నౌ కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా, సో మైనస్ మల్టిప్లై చేస్తున్నాం. మైనస్ కొసెక్ టీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాట్ టీటా ఇజ్ ఈక్వల్ టు బై 1 టేక్ క్రాస్ మల్టిప్లికేషన్ k into k k square minus 1 into 1 1 1 into k k. Right, now here positive cosec theta negative cosec theta both are cancelled. Cot theta plus cot theta 2 cot theta is equal to k square minus 1/k. Right, so now ఇక్కడ 2 పంపియండి, ఇక్కడ పంపిస్తే ఏమొస్తుంది? cot theta is equal to k square minus 1/2k. Right, now consider as equation number 4. సో డియర్ స్టూడెంట్స్ అర్థమైందా? ఒకసారి ఎడిషనల్ చేసుకున్నా, ఒకసారి సబ్ట్రాక్షన్ చేసుకున్నా. నౌ ఇప్పుడు చూడండి, కాస్ థీటా ఈక్వల్ ఏముంది? కే స్క్వేర్ మైనస్ 1/కే స్క్వేర్ ప్లస్ 1 ఉంది కాబట్టి సో మనకి ఇప్పుడు కే స్క్వేర్ మైనస్ 1 ఇది రావాలి ఫస్ట్. ఓకేనా? తర్వాత ఇది రావాలి కాబట్టి సో నౌ డివైడ్ ఈక్వేషన్ నెంబర్ 4/3 4/3 డివైడ్ చేస్తున్నాం. సో ఈక్వేషన్ నెంబర్ 4 ఏముంది? చూడండి, cot theta divided by cosec theta is equal to here k square minus 1/2k and whole division by divided by k square plus 1/2k. Right, so ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే 2k క్యాన్సిల్ చేస్తున్నాను. హియర్ 2k క్యాన్సిల్. cot theta కన్వర్ట్ చేసుకోవాలి అన్న. cot theta ఏం చేస్తున్నా? cot theta is equal to cos theta by sin theta రాయడం జరుగుతుంది. ఈజ్ ద ఫార్ములా అన్న. ఓకే, నౌ cot theta ఏం చేస్తున్నా అంటే cos theta by sin theta ఓల్ డివిజన్ ఆఫ్ మళ్ళీ cosec theta కి ఫార్ములా ఉంది. మళ్ళీ cosec theta అంటే ఏం రాస్తున్నా? 1/sin theta. రైట్, సో దీస్ ఆర్ వన్ మోర్ ఫార్ములాస్ ఇవన్నీ రెసిప్రోకల్ ఐడెంటిటీస్. నౌ 1/sin theta ఈక్వల్ టు నౌ ఇక్కడ లెఫ్ట్ ఏముంది చూడండి? కే స్క్వేర్ మైనస్ 1/k స్క్వేర్ ప్లస్ 1. రైట్, సో నౌ సైన్ థీటా క్యాన్సల్. కాస్ థీటా బై 1 ఏమొస్తుంది? ఫైనల్గా ఇక్కడ రాస్తున్న దేర్ ఫోర్ కాస్ థీటా బై 1 కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1/k స్క్వేర్ ప్లస్ 1. సో దిస్ ఈస్ ద అవర్ ప్రూవ్ దట్ హ్యాండ్స్ ప్రూవ్ నాన్న. సో డియర్ స్టూడెంట్స్ అర్థమైందా నాన్న? చూడండి, కాస్ థీటా ఈక్వల్ టు ఇక్కడ వచ్చింది చూడండి. ఓకేనా? రైట్, ఎస్. నౌ వి ఆర్ గోయింగ్ టు ద 8th క్వశ్చన్. ప్రూవ్ దట్ tan a divided by 1 minus cot a plus cot a divided by 1 minus tan a equal to 1 plus tan a plus cot a. సో డియర్ స్టూడెంట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే ప్రూవ్ దట్ LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేయాలి మనం. ఓకేనా? రైట్, సో నౌ వి ఆర్ గోయింగ్ టు ద సొల్యూషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం రాయాలంటే టేక్ LHS ఫుల్ ఫామ్ ఏందన్నా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్. రైట్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏముంది చూడండి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది? tan a డివైడెడ్ బై 1 మైనస్ cot a ప్లస్ cot a డివైడెడ్ బై 1 మైనస్ tan a ఈక్వల్ టు. సో డియర్ స్టూడెంట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ cot a ఉంది, ఇక్కడ కూడా cot a ఉంది కదా. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ tan లో కన్వర్ట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు tan a ఇక్కడ ఉంది, tan a సేమ్ రాసుకుంటున్నా, ఏం చేస్తలేను. tan a కి tan a సేమ్ డివైడెడ్ బై 1 మైనస్ cot a. సో ఇక్కడ cot ఫార్ములా రాస్తాను చూడండి. సిన్స్ cot a ఈజ్ ఈక్వల్ టు 1/tan a నాన్న, గుర్తుపెట్టుకోండి రెసిప్రోకల్ ఐడెంటిటీస్. ఓకేనా? రైట్, cot a ఈక్వల్ టు 1/tan a. సో ఇప్పుడు cot ఉన్న దగ్గర ఏం రాస్తున్నా అంటే 1/tan a కింద రాస్తున్నా. రైట్, ప్లస్ కి ప్లస్
ఇక్కడ కూడా అంతే, కాట్ ఉంది కదా, కాట్ ఏ ఉంది కదా, మార్చుకుంటున్నా 1/tan A డివైడెడ్ బై, సో ఇక్కడ మళ్ళీ tan మార్చలేదు, tanలోనే ఉంచుతున్నా, రైట్ 1 - tan A, రైట్. సో ఈ స్టెప్ అర్థమైందా? ఇన్ టర్మ్స్ అనమాట, అంటే కాట్ని చేంజ్ చేసుకున్నా ట్యాన్లా. సో చూడండి ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ బై 1 వేసుకుంటున్నా, సో ఇక్కడ కూడా బై 1 వేసుకుంటున్నా, ఇక్కడ కూడా బై 1 వేసుకుంటున్నా, ఎందుకంటే P/Q ఫామ్లో కన్వర్ట్ కావాలి, P/Q ఫామ్లో కన్వర్ట్ చేసుకుంటున్నా, రైట్. ఈక్వల్కి ఈక్వల్ అన్న. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక tan A బై 1 పెట్టుకొని మళ్ళీ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ 1 × tan A మైనస్ 1 × 1 1 డివైడెడ్ బై 1 × tan A, రైట్, అయిపోయింది. సో దిస్ ఇస్ ద న్యూమరేటర్ అండ్ దిస్ ఇస్ ద డినామినేటర్. సేమ్ tan A, ఇప్పుడు tan A ఉంది కదా, ఇక్కడ బై 1 వేసుకున్నాం ఎందుకంటే P/Q ఫామ్లో కన్వర్ట్ కావాలని, రైట్, ప్లస్కి ప్లస్. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే 1/tan A అలానే రాద్దాం, ఇది కూడా అట్లానే రాద్దాం, 1 - tan A బై 1, రైట్. సో ఇప్పుడు చూడండి కన్వర్షన్ చేస్తున్నాం, ఓకేనా. సో వి నో దాట్, బేసిక్ తెలుసు మనకు, A/B డివైడెడ్ బై C/D ఉందనుకో, అప్పుడు ఏం చేస్తాం మనం, A/B రాస్తాం ఇంటూ, ఇది రెసిప్రోకల్ అవుతుంది డినామినేటర్, D/C వస్తుంది. అంటే అర్థం ఏంటంటే A × D B × C, అంటే చూడండి ద ప్రొడక్ట్ ఆఫ్ ఇక్కడున్న న్యూమరేటర్ అండ్ ఇక్కడున్న డినామినేటర్, సో ఈ రెండు ఇంటూ అవుతుంది, ఈ రెండు ఇంటూ అవుతుంది, అంతే కదా, రైట్. సేమ్ వే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ రెండు ఇంటూ అవుతుంది, tan A మల్టిప్లై అవుతుంది, అప్పుడు ఏమొస్తుంది చెప్పండి, tan² A అవుతుంది డివైడెడ్ బై 1 × 1 అంటే 1 సమ్ మనకు అవసరం లేదు, జస్ట్ ఏమొస్తుంది tan A - 1. సో డియర్ స్టూడెంట్స్ ఈ స్టెప్ అర్థమైందా, ఈ స్టెప్ అర్థమైందా, చూడండి ఈ రెండు ఇంటూ అవుతుంది ఈ రూల్ ప్రకారం, ఓకేనా. ఇక్కడ చెప్పాను, బేసిక్ చెప్పాను. సో ఈ రెండు మల్టిప్లై అవుతుంది, సో ఈ రెండు మల్టిప్లై అవుతుంది, రైట్, ప్లస్కి ప్లస్. ఇక్కడ కూడా అంతేనా, 1 × 1 ఏమొస్తుంది, 1 × 1 1 వస్తుంది డివైడెడ్ బై, సో ఈ రెండు మల్టిప్లై అయినప్పుడు ఏమొస్తుంది, tan A బ్రాకెట్ ఓపెన్ 1 - tan A, రైట్. సో ఈ స్టెప్ అర్థమైందా, ఈ స్టెప్ అర్థమైందా, రైట్ నాన్న. సో ఈ బేసిక్స్ అవసరం లేదు మనకు, తీసేస్తున్నా. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నానంటే, సో ఎల్సిఎం చూడండి, ఇక్కడ tan A - 1, ఇక్కడ 1 - tan A, సో రెండు సేమ్ లేదు. ఎల్సిఎం చేద్దామంటే మళ్ళీ ఇక్కడ tan A లేదు, ఇక్కడ tan A ఉంది, బట్ ఇక్కడ tan A లేదు, బట్ ఇక్కడ చూడండి రివర్స్ ఉంది, ఈ రెండు రివర్స్లో ఉంది కాబట్టి, సో ఎల్సిఎం చేయడానికి ఏం చేస్తున్నా అంటే దీన్ని మార్చుకుంటున్నా. సో 1 ఇక్కడ tan² A సేమ్ రాసుకుంటున్నా, tan A - 1. సో నౌ ప్లస్ -1 మల్టిప్లై చేస్తున్నాం, మైనస్ ఇక్కడ నెగిటివ్ మల్టిప్లై చేస్తున్నాం, మైనస్ tan A 1 - tan A, రైట్. సో డియర్ స్టూడెంట్స్ ఇక్కడ చూడండి హైలైట్ స్టెప్ అనమాట. ఇక్కడ నెగిటివ్ ఎందుకు తీసుకున్నానంటే, సో ఇక్కడ ఎల్సిఎం సేమ్ రావాలి, tan A - 1, ఇక్కడ కూడా tan A - 1 రావాలంటే, సో ఇది ఇంటర్చేంజ్ చేసుకోవాలి, ఇక్కడ tan ముందుకు రావాలి, ఈ 1 అనేది ఇవతల రావాలి, కాబట్టి మైనస్ మల్టిప్లై చేసుకుంటున్నా. చూడండి ఇక్కడ మైనస్ మల్టిప్లై చేస్తున్నట్టు న్యూమరేటర్ అండ్ డినామినేటర్, రైట్, ఓకేనా. ఈ స్టెప్ అర్థం చేసుకోండి, మైనస్ డివైడెడ్ బై మైనస్ ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది కాబట్టి, రైట్. నౌ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ tan² A బై tan A - 1, ఈ స్టెప్ సేమ్ రాసుకున్నా, చూడండి ఇక్కడ ప్లస్ అట్లనే పెట్టుకుంటాం, ప్లస్ ఇంటూ మైనస్ పెట్టుకుందాం, ఇక్కడ ప్లస్ ఇంటూ -1 డివైడెడ్ బై, సో మైనస్ ఇంట లోపలికి పంపిస్తున్నాం, ఇక్కడ tan సేమ్ రాస్తున్నా, tan A, ఇప్పుడు ఏమొస్తుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ tan A వస్తుంది, -1 అంటే ఇక్కడ రాసుకుంటున్నా, రైట్. సో డియర్ స్టూడెంట్స్ ఈ స్టెప్ అర్థం చేసుకోండి, నెగిటివ్ లోపలికి పంపించాను చూడండి, -1 వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ tan A వస్తుంది, రైట్. ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న డినామినేటర్ సేమ్ అయింది, ఇక్కడ ఏం జస్ట్ సైన్ కన్వెన్షన్ అవుతుంది, అంటే జస్ట్ సైన్ చేంజ్ అవుతుంది, పాజిటివ్ ఉన్నది నెగిటివ్లో కన్వర్ట్ అయింది, ఇది చేంజ్ అయ్యేటప్పుడు. బట్ ఇక్కడ tan A లేదు కదా, ఎల్సిఎం ఓవరాల్గా తీసుకుందామంటే, రైట్, నేను tan A మల్టిప్లై చేస్తున్నా, ఇక్కడ రాస్తున్నాను చూడండి అన్న, రైట్. సో ఓవరాల్ ఎల్సిఎం వచ్చేసి tan A బ్రాకెట్ ఆఫ్ tan A - 1,
సో ఇక్కడ చూడండి ఒక tan a తక్కువ ఉంది కదా, ఇక్కడ tan a లేదు కదా. సో కాబట్టి tan a మల్టిప్లై చేస్తే పైన tan a మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, tan క్యూబ్ a మైనస్ 1. సో డియర్ స్టూడెంట్స్ ఇది ఎట్లా వచ్చింది అర్థమైందా? ఎందుకంటే నాన్న ఇక్కడ tan a లేదు, ఇక్కడ tan a లేదు. సో tan a మల్టిప్లై చేస్తాం, ఇక్కడ కూడా మల్టిప్లై చేస్తాం. ఓకేనా? అప్పుడు tan స్క్వేర్ a ఇంటూ tan ఏమొస్తుంది, tan క్యూబ్ అవుతుంది. రైట్, చూడండి దీన్ని 1 క్యూబ్ కింద కన్సిడర్ చేసుకుంటున్నా. మళ్ళీ a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఫార్ములా ఇక్కడ రాసాను చూడండి. a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఫార్ములా a మైనస్ b బ్రాకెట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ ab. So dear students, this is very very important formula. Now applying this formula in the numerator. Okay, so appudu em vastadi tan a minus 1. So a ante ikkada tan a ani ardham, b ante 1 ani ardham. Idi a idi b annattu, right? Bracket open. So tan square a plus 1 square plus tan a into 1, right? Divided by tan a bracket of tan a minus 1. సో డియర్ స్టూడెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. సో సింపుల్గా చెప్తున్నా చూడండి మీకు. రైట్, ఇప్పుడు చూడండి ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతుంది. tan a minus 1 tan a minus 1 బోత్ ఆర్ క్యాన్సల్. రైట్, సో ఇక్కడ tan స్క్వేర్ సేమ్ రాసుకుంటున్నా. 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ tan a ఇంటూ 1 అంటే tan a ఓల్ డివైడెడ్ బై ఇక్కడ ఏం మిగిలింది, జస్ట్ tan a మిగిలింది. నో సపరేట్ చేసుకుంటున్నా. ఓకేనా? సపరేట్ చేసుకుంటే ఏమొస్తుంది, tan square a by tan a plus 1 by tan a plus tan a by tan a. రైట్, సో డియర్ స్టూడెంట్స్ ఈ స్టెప్ అర్థమైందా? సో సపరేట్ చేసుకుంటాను చూడండి. tan square a by a tan a ప్లస్ కి ప్లస్ 1 by tan a ప్లస్ tan a by tan a. రైట్, సో చూడండి ఇప్పుడు ఒక tan క్యాన్సల్ అయినట్టే, ఇక్కడ ఒక tan లెఫ్ట్ ఉన్నట్టే కదా, tan a ప్లస్ 1 by tan అంటే ఏంది, 1 by tan a. 1 by tan అంటే ఏంది, ఇక్కడ cot a. రైట్, సో ఇయర్ tan a క్యాన్సల్, సో 1 కదా ప్లస్. సో చూడండి రైట్ సైడ్ ఇదే ఉంది కదా. రైట్, ఆర్డర్లో రాసుకోండి. 1 ప్లస్ tan a ప్లస్ cot a, దిస్ ఇస్ ద RHS. దేర్ ఫోర్ ఇక్కడ రాసండి, దేర్ ఫోర్ LHS ఈక్వల్ టు RHS, హెన్స్ ప్రూవ్డ్. సో డియర్ స్టూడెంట్స్ అర్థమైందా నాన్న? వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్స్ ఇక్కడ. సో ఈ స్టెప్స్ నాన్న నెగిటివ్ ఎందుకు తీసుకురావాలనేది కావాలి మీకు. సో ఈ 2 స్టెప్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ సైన్ ఎందుకు తీసుకొస్తామంటే ఎల్సిఎం డినామినేటర్ సేమ్ రావడం కోసం చేసుకొస్తాం. సో ఎంత ప్రాసెస్ నాన్న, ఒక ఫార్ములా అప్లై చేయడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ, బోర్డ్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ అన్ని. ఓకేనా? రైట్ నాన్న. ఎస్, నౌ వి ఆర్ గోయింగ్ టు ద 9th క్వశ్చన్. If sec theta minus tan theta equal to p, comma, then prove that sin theta equal to 1 minus p square divided by 1 plus p square. So dear students, మనం 7th క్వశ్చన్ సేమ్ ఉండే నాన్న, k వాల్యూ ఉండే ఇక్కడ. రైట్, బట్ ఇక్కడ cosec theta plus cot theta ఉండే 7th క్వశ్చన్లో. నవ్ ఇయర్ sec theta minus tan theta నాన్న. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? ఎందుకు రిపిటేషన్ సార్, మళ్ళీ ఇదే ప్యాటర్న్లో ఎందుకు చెప్తున్నారు? 7th క్వశ్చన్ ఆల్రెడీ చెప్పారు కదా, మళ్ళీ సేమ్ ప్యాటర్న్ ఎందుకు తీసుకొచ్చారు సార్ అంటే, సో నాన్న ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీ ఫైనల్ వచ్చింది, బోర్డ్ ఎగ్జామ్లో కూడా 2-3 టైమ్స్ వచ్చింది కాబట్టి సో ఒకసారి డీటెయిల్గా ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్తున్నాను నాన్న. ఓకేనా? వింటారు కదా, లాస్ట్ వరకు చూస్తారు కదా పుష్పరాజ్. రైట్ నాన్న, గోయింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో గివెన్ సేమ్ నాన్న 7th క్వశ్చన్ ఎలా చేసామో ఇది కూడా అట్లనే చేద్దాం. గివెన్ దట్ sec theta minus tan theta is equal to p. Let us consider equation number 1. సో ఇక్కడ ఫార్ములా ఏం వాడాలి? సో అక్కడ మనము ఒక పైథాగరస్ ఐడెంటిటీ యూజ్ చేసాం 7th క్వశ్చన్లో. నౌ హియర్ ఆల్సో వన్ ఆఫ్ ద పైథాగరస్ ఐడెంటిటీ యూజ్ చేయాలి. సో ద ఐడెంటిటీ ఈజ్ నోన్ యాజ్ secant square theta minus tan square theta is equal to 1 అన్న. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి ఎక్కువ మీరు. ఓకేనా? రైట్, సో this let us consider this is known as a and this is known as the b. రైట్, సో ఇప్పుడు చూడండి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తున్నా. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా వచ్చేసి a ప్లస్ b ఇంటూ a మైనస్ b. రైట్, so similarly here sec theta plus tan theta bracket open close and sec theta minus tan theta equal to 1. right, so చూడండి ఇప్పుడు sec theta
ప్లస్ tan θ సేమ్ రాసుకుంటున్నా. సో మనకి ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి చూడండి sec θ మైనస్ tan θ ఈక్వల్ టు ఏముంది, సో దీని వాల్యూ మొత్తం ఏమన్నట్టు ఇక్కడ p, రైట్, ఇంటూ p రాసుకుంటాను ఈక్వల్ టు 1. నౌ sec θ ప్లస్ tan θ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/p. సో కన్సిడర్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో సేమ్ నా 7th క్వశ్చన్లో ఏం చేస్తామో ఇక్కడ కూడా అదే, బట్ మారుతున్నాయి, జస్ట్ క్వశ్చన్ చేంజ్ అయింది అంతే, రైట్. సో యాడింగ్ అండ్ సబ్ట్రాక్షన్ చేద్దాం, సేమ్ ప్యాటర్న్, యాడింగ్ అండ్ సబ్ట్రాక్షన్. యాడింగ్ ఈక్వేషన్ 1 and 2, రైట్. సో 1 and 2ని యాడింగ్ చేద్దాం. sec θ మైనస్ tan θ ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న లెఫ్ట్ సైడ్ది, ప్లస్ ఇక్కడ సెకండ్ ఈక్వేషన్లో ఉన్న లెఫ్ట్ సైడ్ sec θ ప్లస్ tan θ ఇజ్ ఈక్వల్ టు p ప్లస్ 1/p. సో చూడండి రైట్ సైడ్ కూడా అడిషనల్ తీసుకుంటాం. నౌ హియర్ ఇస్ a మైనస్ tan θ ప్లస్ tan θ క్యాన్సల్, sec θ ప్లస్ sec θ 2 sec θ is equal to by 1 take cross multiplication p into p square plus ki plus 1 into 1 into p, right. Now here sec theta ఇప్పుడు ఏమొస్తుంది అంటే ఇక్కడ sec theta, now sec theta equal to p square plus 1 by 2p. so equation number as 3 కన్సిడర్ చేసుకుంటాను. let us consider equation number 3, right. now ఇక్కడ ఏం చేస్తున్నాం, మళ్ళీ సేమ్ సబ్ట్రాక్షన్, ఈక్వేషన్ 1 and 2ని సబ్ట్రాక్షన్ చేస్తా. ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది చూడండి, ఇక్కడ sec θ మైనస్ tan θ మైనస్ పెట్టుకోవాలి, ఓకేనా, బ్రాకెట్ ఓపెన్. మళ్ళీ ఇక్కడ రైట్ లెఫ్ట్ సైడ్ sec θ ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్ టు p మైనస్ 1/p, రైట్. నౌ sec θ మైనస్ tan θ minus sec theta plus into minus tan theta by 1 take cross multiplication p into p square minus 1 into 1 కదా, 1 into p, right. now here is a plus sec theta minus sec theta cancel, minus tan theta and minus tan theta minus 2 tan theta నాన్న, ఇది గుర్తు పెట్టుకోవాలి, మైనస్ వస్తుంది, ఓకేనా, both are negative, you can keep minus is equal to p square minus 1/p, right. so now tan theta is equal to p square minus 1 by minus 2p నాన్న, ఈ మైనస్ ఇక్కడ పంపిస్తారు 2p, రైట్. చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి 1 మైనస్ p స్క్వేర్ ఉంది, ఇక్కడ 1 ప్లస్ p స్క్వేర్ ఉంది. సో మనకు ఇక్కడ నెగిటివ్ డినామినేటర్లో ఉండకూడదు అంటే ఏం చేయాలి, న్యూమరేటర్లో ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి. సో న్యూమరేటర్లో నెగిటివ్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా చూడండి, tan theta is equal to, సో ఈ నెగిటివ్ న్యూమరేటర్కి తీసుకెళ్ళండి, జస్ట్ బ్రాకెట్ పెట్టుకోండి, p స్క్వేర్ మైనస్ 1 డివైడెడ్ బై 2p, రైట్. నెగిటివ్ డినామినేటర్ ఉన్న నెగిటివ్ న్యూమరేటర్కి తీసుకున్నాం అంతే. నా ఇప్పుడు చూడండి tan theta is equal to minus p square minus into minus plus 1 by 2p, రైట్, ఓకేనా. సో ఇప్పుడు చూడండి ప్లస్ 1 ముందుకు రాసుకోండి, దెన్ tan theta is equal to 1 minus p square divided by 2p, రైట్. సో నౌ దిస్ ఇస్ ద కన్సిడర్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 4. సో డియర్ స్టూడెంట్స్ ఇలా ఎందుకు కన్వర్ట్ చేసుకుంటున్నా అంటే ఇక్కడ మనకు చూడండి 1 మైనస్ p స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా 1 మైనస్ p స్క్వేర్ ఉండాలి కాబట్టి, సో ఇక్కడ చూడండి ఈ స్టెప్ నుంచి కన్వర్ట్ చేసుకున్నా. ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి కన్వర్ట్ చేయడం, ఇక్కడ నెగిటివ్ లేదు కాబట్టి ఇట్లానే ఉంచుతున్నా. సో మనం ఇక్కడ ఇంకా ఏం రాసుకోవచ్చు అంటే దీన్ని ఈక్వేషన్ 3ని మనం ఎలా రాయొచ్చు అంటే sec θ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ p స్క్వేర్ డివైడెడ్ బై 2p కింద రాసుకోండి, ఎందుకంటే సో ప్యాటర్న్ 1 ప్లస్ p స్క్వేర్ ఉంది కాబట్టి. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 3, రైట్. నౌ దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 3 నాన్న, ఇందాక కన్వర్ట్ చేయలేదు, ఇప్పుడు కన్వర్ట్ చేసుకున్నాం, ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఈ రెండు డివైడ్ చేయండి, మనకు కావాల్సింది ఏంది సైన్ థీటా కదా, కావాల్సింది సైన్ థీటా. సో ఫస్ట్ ఏం నెగిటివ్ 1 మైనస్ p స్క్వేర్ ఇది ముందు ఉండాలి, ఓకేనా, న్యూమరేటర్లో ఉండాలి, ఇది డినామినేటర్లో ఉండాలి. నౌ డివైడ్ ఇక్కడ రాద్దామా, రైట్, ఇక్కడ రాద్దాం. డివైడ్ 4/3, రైట్. చెప్పండి 4 ఏముంది, tan theta డివైడెడ్ బై sec theta is equal to 1 minus p square by 2p and 1 plus p square by 2p, రైట్. అర్థం చేసుకోండి, స్టెప్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్స్ ఇవి, రైట్. చూడండి 2p క్యాన్సల్, రైట్. ఇప్పుడు కన్వర్ట్ చేసుకోవాలి, ఇక్కడ tan theta మళ్ళీ కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ tan theta ఫార్ములా రాస్తాను చూడండి, సో sin theta by cos theta
అదేవిధంగా sec theta అంటే 1 by cos theta, రైట్. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్ నాన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ ఇప్పుడు రావాలి, ఇక్కడ కన్వర్షన్ చేయాలి కాబట్టి. సో tan theta ఈక్వల్ ఏం రాయొచ్చు మనం, sin theta by cos theta, దెన్ sec theta అంటే 1 by cos theta is equal to 1 minus p square by 1 plus p square. చూడండి ఇప్పుడు క్యాన్సలేషన్ చేయండి, ఇక్కడ cos theta క్యాన్సల్, sin theta by 1 ఏమొస్తుంది అంటే sin theta వస్తుంది, ఈక్వల్ టు 1 minus p square by 1 plus p square. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. సో డియర్ స్టూడెంట్స్, ప్రూవ్ దట్ అయిందా చూడండి, sin theta ఈక్వల్ టు వచ్చేసిందా లేదా, వచ్చేసింది కదా, రైట్. సో మీకు అర్థమైంది కదా, డీటెయిల్గా అర్థమైంది కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డియర్ స్టూడెంట్స్. సో అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, బోర్డ్ ఎగ్జామ్లో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్. సో డియర్ స్టూడెంట్స్, సో ట్రిగోనోమెట్రిక్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎల్ఎక్యూస్ అన్ని చెప్పడం జరిగింది. సో నేను ఇంకా 4 మార్క్స్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఏముంటాయి ట్రిగోనోమెట్రిక్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. సో మీరు వాచ్ చేస్తూ ఉండండి. సో బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకున్నానా, లైక్ వేసుకున్నాను, ఒక లైక్ వేసుకోండి, ఓకేనా. బాయ్ నాన్న, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.